స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలిగినటువంటి దేవుడా, రాజాది రాజా, ప్రభులకు ప్రభుడా, రక్షకుడా, జీవాధిపతి, న్యాయాధిపతి, నీ స్తోత్రం. అన్ని వేళలో కాచిన దేవుడా, కాపాడిన దేవుడా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ స్తోత్రాలు. మనమందరం కూడా మనం ఉన్నటువంటి స్థలంలోనే మనమందరం కూడా మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం. దేవాది దేవుడు, ప్రభులకు ప్రభుడు, మన రక్షకుడు, ఈ ఉదయకాలం మందు పునరుద్ధాన దినం మందు కూడా ఆయన యొక్క పాద సన్నిధానం మనకు దేవుడు మనమందరినీ కూడా సజీవులుగా చేర్చి ఆయన నామాన్ని గొప్ప చేయబోవడానికి, కీర్తించబోవడానికి దేవుడు ఇచ్చుతున్నటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మన ప్రభువును, మన దేవుని మనం ఎంతగానో స్తుతించి కనపరచబదులమంటున్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు నాకుడు ప్రార్థన చేస్తారు వారి మధ్య ఉంటాం వాగ్దానం చేసిన దేవుడు. స్తుతుల మీద సింహాసనాసుడు తాము వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవాది దేవుడే. నిత్యముగా ఆయన మన మధ్య సింహాసనాసుడుగా ఉండి పరిచయంతను కూడా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా జరిగించలాగిన ప్రతి విధమైన అంధకారమును, చెడు చేతులను, సాతాన గుప్తనమును, వాని యొక్క పన్నాంగములు అన్నీ కూడా నజరుడైనటువంటి యేసు సర్వశక్తి గల నామమున సమస్తమును దేవుడు దూరపరిచి తన వెలుగును, ప్రకాశమును, తన ఆత్మ సంచారమును దేవుడు మన మధ్య ఉంచి తన నామానికి మాత్రమే నిత్యము మహిమ, ఘనత, ప్రభావం అర్పించుకునే విధమై మనమందరము కూడా మన రెండు హస్తములు పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుని వైపు రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లించి ప్రార్థించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరమ తండ్రి, నీ స్తోత్రాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, నీ అత్యున్నతమైనటువంటి, నీ ఘనమైనటువంటి నీ నామాన్ని బట్టి మీ స్తోత్రాలు. దయగల తండ్రి, ప్రేమలైన కృపణ మా ప్రభువా, నీ పరిశుద్ధమైన, నీ ఘనమైనటువంటి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీ స్తోత్రాలు నాయన దేవా. గత 4 మాసాలు కాచి కాపాడి 5వ మాసంలో కూడా మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ చివరి దినాలలో కూడా దేవా నీ సన్నిధానంలో ఉపవసించి ప్రార్థన చేసుకోవడానికి, నీ ఆజ్ఞను మా జీవితంలో నాయన మీరు నెరవేర్చబడడానికి మీరు ఇచ్చినటువంటి నీ కృపా భాగ్యము ధన్యతను బట్టి మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా ఈ ఉదయకాలం మదు పునరుద్ధాన దినమందు నాయన నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను ఆరాధించవలసినటువంటి దినమందు ఈ విధంగా నీ పాద సన్నిధానానికి మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా చేర్చి, ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారు వారి మధ్య ఉంటాం వాగ్దానం చేసిన దేవుడా. స్తుతుల మీద సింహాసనాసుడు తాము వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవాది దేవుడా, నీ నామాన్ని స్తుతించుచుండగా, నీ నామాన్ని ఘనపరచుచుండగా దేవా నువ్వు మాత్రమే మా మధ్య సింహాసనాసుడు. మీ స్తోత్రాలు దేవా. మీరే కుడికి అధ్యక్షుడుగా ఉండు నాయన. ఆది నుండి అంతం వరకు దేవా నీ పరిశుద్ధాత్మ ఏలుబడిలో మీరు జరిగించుకొని మీరు మాత్రం అయిపోదండి. ప్రతి విధమైన అంధకారమును, చెడు శక్తులను, సాతాను కుదిరిన వారి యొక్క పన్నాగములన్నీ కూడా నజరుడైనటువంటి యేసు నామం చేత ఈ క్షణం అది మీరు దూరపరచి మీ వెలుగును, మీ ప్రకాశమును, మీ సన్నిధానమును, మీ ఆత్మ సంచారమును మీరు మా మధ్య ఉంచి మమ్మల్ని బలపరిచి నడిపించి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోవాలని వేడుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా కూడి వచ్చిన బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. ఆయన అల్పుడు నిదాసుడు, నాకు నిదాసురాలకు పిల్లలు మీ దక్షిణ స్తమమును తోడుగా ఉంచి నీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోవచ్చు. ఈ పరిచయ ద్వారా నాయన నిత్యము నీకు ఘనత కలుగులాగున నీవే ఈ కార్యములు జరిగించమని యేసు అతి శ్రేష్టకరమైన దివ్యనామములు అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. హల్లెలూయా. దేవుని నామ స్తుతులు. కొనియాడుచు నా స్వరముతో అనే పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. కొనియాడుచు నా స్వరముతో కొనసాగెద నా యాత్రలో, కొనియాడుచు నా స్వరముతో కొనసాగెద నా యాత్రలో. అతి సుందరుడా యేసయ్యా, స్తుతి యాగముగా మారెదా. నా నీతివి నీవేనయ్యా, నీ ఖ్యాతిని
పరిపూర్ణ హృదయముతో అర్పణనే చేసేదా కొనియాడుచున్న స్వరముతో కొనసాగేదా నా యాత్రలో అతి సుందరుడా యేసయ్యా స్తుతి యాగముగా మారెదా నా నీతివి నీవేనయ్యా నీ ఖ్యాతిని కీర్తించెదా కొనియాడుచున్న స్వరముతో కొనసాగేదా నా యాత్రలో. హల్లెలూయా. అది కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం కూడా కళ్ళు మూసుకున్నాం. ఇద్దరు కూడా వాటి ద్వారా మహిమ పొందినటువంటి గొప్ప దేవాది దేవుడే ముందు జరుగుతున్నటువంటి ప్రతి పరిచర్యను కూడా దేవుడి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా జరిగిస్తూ తన నామానికి మాత్రమే నిత్యము మహిమ తెచ్చుకొని లాగున అంత మాత్రమే కాకుండా దేవుడు ఇంకను అనేకులను దేవుడు దర్శించి ఇవలే కాలంలో ఈ లైవ్ ప్రోగ్రాంకి కూడా దేవుడి అనేక ప్రజలను దేవుడు ఆకర్షించి ఆయన వాక్కులు వినేటువంటి కృపా భాగ్యమును దేవుడు అనేకులకు దయచేస్తూ మనకు దయచేస్తూ ముందు జరుగుతున్నటువంటి పరిచర్యంతటిలో కూడా దేవుడు తన దాసులు పిల్లలకు మందిరమునకు పరిచర్యకును సంఘమునకు సంఘ బిడ్డలకు కూడా దేవుడు తన దక్షిణస్థమును తోడుగా ఉంచి తన కృప చేతనే దేవుడు మనల్ని బలవంతులుగాను శక్తివంతులుగా చేసి నడిపించు నిమిత్తమై మనం అందరం కూడా మన రెండు హస్తములు పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుని వైపు రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లించి ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీ స్తోత్రం సహాయమును దయచేయండి. దైవ తండ్రి ప్రేమలైన కృపల మా ప్రభువా నీ పరిశుద్ధమైన నీ ఘనమైనటువంటి నీ ఉన్నతమైనటువంటి నీ నామాన్ని బట్టి మీ స్తోత్రాలయ్యా. దేవా ఈ ఉదయకాలంలో పునరుద్ధాన దినవందు నీ పాద సన్నిధానంలో చేరి మొదలుకొని ఇంతవరకు కూడా దేవా పాట ద్వారా నువ్వు మై పొందినటువంటి నీ గొప్ప విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. దేవా అంత మాత్రమే కాకుండా దేవా ముందు జరుగుతున్నటువంటి పరిచయంతటిని కూడా నాయన మీరే దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకొచ్చినాం. చెరువచ్చిన నీ బిడ్డలను నీ ప్రజలను బట్టి మీ స్తోత్రాలు. ఇంకొను అనేకులు మీరు ఆకర్షించి దేవా నీ సత్యములో నీ మార్గములో నీ ఉపదేశములో నీ బిడ్డలు అనేకులు మీరు ఆకర్షిస్తూ మీరు నడిపించి మీరు మాత్రమే మహిమ పొందమని వేడుకొంచున్నాం. ముందు జరుగుతున్న పరిచయంలో దేవా అల్పడి నిదాసులు నాకు నిదాసుల పిల్లలకు మీ దక్షిణ స్థలంలో తోడుగా ఉంచి నీ కృప చేతినేమో మన బలవంతులుగాను శక్తివంతులుగా చేసి నడిపించమని యేసయ్య దివ్యనామములు అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. లైవ్లోకి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపా భాగ్యాన్ని బట్టి దేవుడు మనం గొప్ప చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా మరి ఈ విధముగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క ఆజ్ఞను దేవుని యొక్క సంకల్పమును మనము నెరవేర్చవలసిన వారమైంటున్నా. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి అందరూ కూడా మన జీవితాలలో నిజంగా ఆయన మేలు ఆశీర్వాదాలు ఎలాగా ఉండబోతాయి, దీవెన అలాగా ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 112వ కీర్తన 112వ కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతానము భూమి మీద బలవంతులగుదురు, యథార్థముల వంశము వారు దీవించబడుదురు. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా భక్తుడు ఈ విధముగా తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే మీరందరూ కూడా దేవుని స్తుతించాలి. అంత మాత్రమే కాకుండా యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులుగా ఉంటున్నారు? దేవుని బిడ్డలారా
ఏ దానిని బట్టి ఆనందం పడుతున్నారు? వారు కలిగిన దాన్ని బట్టి వారు ఆనందించడం లేదు. వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి ఆనందించడానికి కాదు, లేకుంటే వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను బట్టి ఆనందించడం కాదు. దేవుని యొక్క వాక్యములను మనం గమనించినప్పుడు నిజముగా దేవుని యందు మనం ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగిన వారమై ఉండి, ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగా ఉండి ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలంలో మనం అనుకుంటున్నాం దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మనము తృణీకరించేటువంటి వారిగా ఉంటాం. అయ్యా 5వ మాసం ఉపవాసం ఉండమంటే మనం ఉపవాసం ఉండలేనటువంటి వారిగా ఉంటాం. మరలా ఏమంటామంటే అయ్యా దేవుడు మమ్మల్ని దీవించాలి, దేవుడు మమ్మల్ని ధన్యులుగా తీర్చాలి, దేవుడు మమ్మల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించాలి, దేవుడు అన్ని విధాలుగా మమ్మల్ని గొప్ప చేయాలి, మేము అనుకున్నవన్నీ కూడా మాకు బాగా నెరవేరాలి, అందుచేత మేము చాలా సంతోషముగా ఉంటాం అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుంది? సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా 4వ నెలైనా 5వ నెలైనా 7వ నెలైనా 10వ నెలైనా ఇది యెహోవా ఏర్పాటు చేస్తున్నటువంటి ఉపవాస దినాలు కాబట్టి మీరు దీనిని దేవుడు తన ప్రజలకు తన బిడ్డలకు సంతోషమును ఆనందమును పుట్టించు మనోహరములైన పండగల దినాలుగా దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ విధముగా సంతోషముగా ఆనందముగా ఒక పండగ దినాలుగా మనము దానిని ఆచరించి మనము కోరుకున్నప్పుడు మన జీవితాలను ఆ విధముగా దేవుడు ఆనందమైనటువంటి రీతిలో మనల్ని ఉంచాలంటే మనము కూడా ఏం చేయాలి తెలుసా? దేవుడు ఆజ్ఞాపించినటువంటి దానిని మనం ఎలాగా చేయాలంటే ఆనందించు వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటను బట్టి ఆనందించు, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఆనందించు, దేవుని యొక్క చిత్తమును బట్టి ఆనందించు, దేవుని స్తుతించుటను బట్టి దేవుని ఆనందించు, దేవుని యొక్క సన్నిధానములో గడుపుటను బట్టి నీవు సంతోషించాలి, ఆనందించాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారారా, ఈ ఉదయ కాలంలో కూడా దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడేటువంటి మాట అంటే మనం దేవుని యందు ఆనందించు వారిగా ఉంటున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు దీవించాలి, ఎవరు ధన్యులుగా తీర్చాలి, ఎవరు జీవితంలో మనకు మేలు కలగాలని మనము కోరుకుంటామో అలాంటి వారం ఏం చేయాలంటే దేవుని స్తుతించడం మాత్రమే కాకుండా ఆయన యందు భయభక్తులు కలిగిన వాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఈ ఆజ్ఞను పాటిస్తారయ్యా అంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారంట. దేవుని యందు భయము కలిగిన వారు, దేవుని యందు భక్తి కలిగిన వారు. ఎవరు చూస్తున్నారులే, ఎవరు మనల్ని కాదు, ఎవరు కూడా గుర్తెరగడం లేదు కాబట్టి మనము ఆయన మాట వింటే ఏమి, ఆయన యొక్క ఆజ్ఞను పాటిస్తే ఏమని లెక్క లేనటువంటి తనముతో మనం ఉన్నట్లయితే దేవుని బిడ్డ నీవు దేవుని యందు నువ్వు ఆనందించిన వ్యక్తిగా కనబడవు. దేవుని స్తుతించి దేవుని ఘనపరిచి దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారిగా ఉండి ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి ఆనందించే బిడ్డలుగా ఈ దినాన మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వాళ్ళారా, అలాంటి వారు ఇలాంటి వారుగా అంటున్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే వారు ధన్యులుగా తీర్చబడతారు. ఎవరి ద్వారా ధన్యులుగా తీర్చబడతారు? దేవుని ద్వారా ధన్యులుగా తీర్చబడతారు. ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల ద్వారా కాదు ధన్యత, లేకుంటే గొప్ప వారి ద్వారా వచ్చేటువంటి ధన్యత కాదు. ఈ లోకమును మరలోకమును సమస్తమును సృష్టి యావత్తును కూడా కలగజేసినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే వారిని ధన్యులుగా తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది, ఏమంటుందంటే ఇక్కడ మనం గమనించినప్పుడు 2వ వచనంలో వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల యొక్క వంశం వారు దీవించబడుదురని దేవుని యొక్క వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనం గమనించినప్పుడు మనము నిజముగా దేవునిలో మనము ఆనందించు వారిగా ఉండాలి. దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనం నడుచువారమై ఉండాలి. అంత మాత్రమే కాకుండా వారి సంతతి వారంట భూమి మీద బలవంతులగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థముల వంశం వారు దీవించబడతారని దేవుని యొక్క వాక్యం అంటుంది. దేవుని యొక్క వాక్యములను మనం గమనించినప్పుడు చూడండి,
127వ కీర్తన భాగంలో ఒక్క మాటను నేను తెలియజేసి నేను ముందు కొనసాగుతాను. చూడండి, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి కావారు మేలుకొని ఉండడం వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండడం వ్యర్థమే. తన ప్రియులు నిర్దించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబరబదులు నింపుకొనిన వాడు ధనుడు. అట్టివాడు సిగ్గుపడక తమ గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. దేవునికి మహిమ కలుగును గాక. వారి సంతానం అంతా కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యమును మనం గమనించినట్లుగా 112వ కీర్తన 2వ వచనములో తెలియజేసినట్లుగా వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఎవరు? యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కష్టం వారు ప్రయాసము వ్యర్థమన్నటువంటి రీతిగా. ఎలాగా ఆయన కట్టాలంటే ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాలుగా మన హృదయాన్ని ఆయన కట్టాలి. అంత మాత్రమే కాకుండా ఆయనను స్తుతించే వారిగాను, ఆయన యొక్క ఆజ్ఞలను పాటించే వారిగాను, ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి వారిగా మన జీవితములలో దేవుడు ఆ విధముగా కట్టినట్లయితే, ఆయన పిల్లలుగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే, ఆ విధముగా దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనం ఆనందించిన వారమైతే నిజముగా మన సంతతి వారిని కూడా ఏం చేస్తాడంటే యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణము లాంటి వారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. హల్లెలూయా. వారి సంతానము భూమి మీద బలవంతులగుదురు. వారు యథార్థముగా ఉండడం ద్వారా దేవుడు వారి సంతానమును కూడా దేవుడు దీవించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం అంటుంది, కలిమియు సంపద వాని వెంట నుండును అని మాట్లాడుతున్నాడు. చూడండి, 3వ వచనంలో మనం గమనించినప్పుడు, కలిమియు సంపద వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలచును. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనంగా వారులారా, ఈ లోక సంబంధమైనటువంటి మరి వాటి ద్వారా సంపద కలుగుట మాత్రమే కాకుండా ఆత్మీయమైనటువంటి సంపదను కూడా వారు కలిగి ఉండడానికి దేవుడు అలాంటి గొప్ప కార్యములను దేవుడు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడని భక్తుడైనటువంటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాన మన జీవితంలో కూడా ఎవరిని బట్టి ఆనందిస్తున్నాం, ఎవరిని బట్టి సంతోషిస్తున్నాం, దేన్ని బట్టి ఆనందిస్తున్నాం, దేన్ని బట్టి మన జీవితములలో సంతోషం ఆనందాన్ని మనము కలిగి ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసిన వారమైతున్నాం. ఈ లోకమైనటువంటి సంబంధమైనది కొంతకాలము ఆనందాన్ని ఇస్తుంది, కొంతకాలము సంతోషం ఇస్తుంది. కానీ దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి మనం సంతోషించినట్లయితే, దానిని బట్టి మనం ఆనందించినట్లయితే, దేవుడు మనల్ని ధన్యులుగా తీర్చినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు మనల్ని ఎన్నటికి కూడా మనలను సిగ్గుపరచక నడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మాటను బట్టి మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములు 119వ కీర్తన భాగములో మనం గమనించినప్పుడు చూడండి, 119వ కీర్తన భాగములో మొదటి వచనండి, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకు వారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనం గమనించినప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారముగా దేవుడు తన భక్తుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమంటే, అయ్యా నిజముగా మీరు నా యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. 6 ఆయన మార్గములలో నడుచుకొనుచు
ఏ పాపమును చెయ్యరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చడం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞను మనము నెరవేర్చడం ద్వారా నిజముగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, పాపము మనలను ఏ మాత్రము కూడా మన ధరికి రాకుండా చేయునని మనము కూడా జ్ఞాపకం చేసుకున్నామనిసిన వారం. దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడం ద్వారా దేవుడు ధన్యులుగా తీర్చినప్పుడు నిజముగా మన జీవితములలో దేవుడు ఏదైతే వద్దనుకుంటున్నాడో, ఏదైతే మనము చేయకూడదు అనుకుంటున్నాడో దానిని మన దగ్గరికి రాకుండా మనలను భద్రపరిచి నడిపించునని కూడా ఈ వాక్యము ద్వారా మనము గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క సన్నిధానములు, దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం ద్వారా, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడం ద్వారా అలాంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించినావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు భక్తుడి యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు, అయ్యా నీ యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొను మాకు ఆజ్ఞాపించినావు కదా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. దేవునికి మహిమ కలుగును గాక. తన యొక్క ప్రవర్తన సమస్తము కూడా దేనిలో స్థిరపడాలని కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చబడుట కొరకై తన ప్రవర్తన జీవితాన్ని స్థిరపరచాలని దేవుడి యొద్ద కోరుకుంటున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క ఆలోచనలో తన జీవితము ఉండాలని కోరుకున్నాడు. ఆయన యొక్క సంకల్పములో అతని జీవితం ఉండాలని కోరుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ దినాన మనం ఏమనుకుంటున్నామంటే, మనం అన్ని కూడా స్థిరపరచబడాలి, మనకు గృహాలు కావాలి, మనకు అన్ని కావాలి, మనకు కావలసినటువంటి వస్తువులు కావాలి, మన పిల్లలకు పెళ్లిళ్ళు కావాలి, మనకు కావలసినటువంటి సమస్తమును కూడా సమకూర్చుకొని అన్ని కూడా మనం స్థిరపరచుకోవాలనేటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి ఎడల మనము అలాగా స్థిరపడాలని కోరుకుంటూ ఉంటాం. మంచిదే కాదనను, కానీ అంతకన్నాను శ్రేష్టముగా మన జీవితాలు ఒక దినాన ధన్యకరమైనటువంటి జీవితముగా మన జీవితాలలో మనం ఉండాలంటే, మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే, దేవా నా జీవితాన్ని నాయన నీ చిత్తమును నెరవేర్చడానికి నా యొక్క ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే భక్తుడు అంటాడు, చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు, ఏమంటున్నాడు, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానము కలుగా నేరదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను మనం లక్ష్యం చేసినప్పుడు నాకు అవమానము కలగనేరదని భక్తుడు అంటున్నాడు. నిజముగా దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు, దేవుని యొక్క చిత్తములు, దేవుని యొక్క చిత్తానుసారంగా మనము గమనించినప్పుడు దేవాది దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, అయ్యా ఎప్పుడైతే ఆయన మాట వింటామో, ఆయన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే లక్ష్యం చేస్తామో, నిజముగా మన జీవితములకు అవమానము కలగక దేవుని యొక్క దీవెనలు మన మీద కుమ్మరించబడును. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే చూడండి, ఇదే కీర్తన భాగంలో 19వ కీర్తన భాగము మనం ఒకసారిగా గమనించినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 19వ కీర్తన 8వ వచనం నుండి నేను 8వ వచనం చదువుతున్నాను. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితాలకు, హృదయాలకు సంతోషమునిచ్చటం మాత్రమే కాకుండా మన కన్నులకు వెలుగునిచ్చేటువంటి కార్యములుగా మనం గమనించవలసిన వారం ఏంటున్నా, దేవుని యొక్క చిత్త ప్రకారముగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారముగా మన జీవితంలో మనం ఎలాగా మనం నడవగలిగినట్లయితే నిజంగా మన జీవితాలలో దేవుడు అంటాడు, మన హృదయాల కంట అవి ఆనందాన్ని లేకుంటే సంతోషాన్ని కలిగించేటువంటి విధముగా ఉంటాయి. అందుకనే భక్తుడు అంటాడు, నిజముగా దేవా ఈ లోకంలో నాకు ఏదో కావాలని నేను ఆశించడం లేదు, నీ చిత్తాన్ని నెరవేర్చాలి, నీ యొక్క ఆజ్ఞను నెరవేర్చాలని భక్తుడు తన జీవితంలో కోరుకుంటున్నాడు. అందుకనే చూడండి, భక్తుడు అంటాడు ఆయన ఆజ్ఞలను ఎలాగా అతడు పాటించడానికి ఇష్టపడుతున్నాడని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, ఇదే 48వ వచనంలో మనం గమనించినప్పుడు, 119వ కీర్తన భాగము 48వ వచనం మనం గమనించినప్పుడు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తదను,
నీ కట్టడలను నేను ధ్యానించెదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజముగా భక్తుడు కోరుకుంటున్నటువంటి మాటను ఒకసారిగా మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారం ఏంటంటే, ఏ దానినో అతడు ప్రియముగా ఎంచడం లేదు. ఏ దానిని ప్రియముగా ఎంచుకుంటున్నాడంటే, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను. దేవునికి మహిమ కలుగును గాక. నీ కట్టడలను నేను ధ్యానిస్తానని భక్తుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం మన జీవితాలకు ఎంతగానో ఆశీర్వాదకరము, దీవెనకరమని భక్తుడు కోరుకుంటున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అది గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. వాటి ఎడల అతడు ఇష్టపడుతున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుచేతనే భక్తుడు యొక్క జీవితములలో కూడా ఏ దాని కొరకు అతడు వెంటబడడం లేదు. నేను నా జీవితములలో నెరవేర్చబడాలన్నటువంటి ఆశ కలిగిన వాడిగా లేడు. కానీ దేవా, నీ ఆజ్ఞలను నెరవేర్చడానికి నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలయ్యా. నేను ప్రియముగా ఎంచుచున్న నీ ఆజ్ఞలుగా నాకు అవి ఎంతగానో సంతోషమును, ఆనందమును ఇచ్చునని భక్తుడు తెలియచేస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒక్కసారిగా మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు, ఎందుకయ్యా దేవుని యొక్క ఆజ్ఞలను అంతగా ప్రియముగా ఎంచుతున్నాడు? ఎందుకయ్యా అతని ప్రవర్తన కూడా దేవుని యొక్క ఆజ్ఞకు అది అనుకూలముగా ప్రవర్తించి స్థిరపడిన ఎంత మేలని భక్తుడు కోరుకుంటున్నాడంటే, ఈ 119వ కీర్తన భాగంలో 97వ వచనము నుండి నేను చదువుతున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతగానో ప్రియముగా ఉన్నది, దినమల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాస్త్రములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములను మనం గమనించినప్పుడు, ఎందుకయ్యా దేవుని యొక్క ఆజ్ఞలను అతడు ప్రియముగా ఎంచుతున్నాడు? ఎందుకయ్యా దేవుని యొక్క చిత్తనాన్ని, దేవుని యొక్క దేవుని యొక్క వాక్యమును ధ్యానించిన వాడిగా ఉంటున్నాడు అని దేవుని యొక్క వాక్యములను మనం గమనించినప్పుడు అవి ఎలాగా ఉంటాయంటే, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో ఎవ్వరు నీకు తోడుగా రాకపోవచ్చు, ఎవరు కూడా నీకు సహాయం చేయడానికి రాకపోవచ్చు, అది లేకుంటే ఎల్లప్పుడు కూడా నీ వెంట ఎవరు కూడా రాకపోవచ్చునేమో. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవా, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి. అవి ఎలాగంటే, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. దేవుని మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనంగా వారులారా, దేవుని యొక్క ఆజ్ఞలు ఎందుకయ్యా వారికి తోడుగా వస్తున్నాయంటే, దానిని వారు కోరుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. వారి యొక్క ప్రవర్తన దానిలో స్థిరపడాలని వారు కోరుకున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఆజ్ఞలను వారు అంతగా ప్రియముగా ఎంచినటువంటి వారుగా ఉంటున్నారు. దేవుని బిడ్డ, ఈ దినాన నువ్వు ఏ దానిని ప్రియముగా ఎంచుతున్నావు? నేను దేనిని ప్రేమగా ఎంచుతున్నావు? ఏ దానిని మన ప్రవర్తన దేనిలో స్థిరపడాలని కోరుకుంటున్నావు? ఏది మన హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది? దేవుని యొక్క వాక్యములో భక్తుల ద్వారా తెలియజేస్తున్నట్లుగా, దేవాని ధర్మశాస్త్రమునందు వారు ఆనందించినప్పుడు వారికి సంతోషము, హృదయ ఆనందమును వారికి కలిగినట్లుగా దేవా, ఈ దినాలలో మా జీవితాలలో కూడా నువ్వు తెలియజేస్తున్నటువంటి నీ మాటలు కూడా బట్టి నాయన, మా ప్రవర్తన, మా యొక్క జీవితము కూడా నాయన నీ ఆజ్ఞలను ప్రేమించు వారముగా ఉండాలి. దేవుని యొక్క మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. అవి వారికి తోడుగా ఉంటాయి, అవి వారిని బలవంతులుగా చేస్తాయి. వారి వంశాన్ని దేవుడు దీవించేటువంటి వాడిగా ఉంటున్నాడు, వారిని దేవుడు దీవించేటువంటి వాడిగా ఉంటున్నాడు. కలివి సంపద వాని ఇంట ఉండును అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నట్లుగా మనం ఏదో టైం పాస్ కోసము దేవుని యొక్క సన్నిధానంలో ఉపవసించి ప్రార్థన చేయడం లేదు. ఆయన యొక్క ఆజ్ఞని, దేవుని మాటని, దేవుని చిత్తమని, ఆయన చెప్పినటువంటి మాట, ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దానమును మన జీవితంలో తప్పక ఆయన నెరవేర్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడని
అని మనము గుర్తెరగవలసిన వారమై ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా అలాంటి విశేషమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు కలుగజేస్తాడా? అలాంటి శత్రువులకు మించిన జ్ఞానాన్ని దేవుడు వారికి దయచేస్తాడంటే తప్పక ఆయన మాటను విను వారికి, ఆయన యొక్క ఆజ్ఞను పాటించు వారికి, వారి జీవితంలో వారి ప్రవర్తనను దేవుని యొక్క చిత్తమునకు వారు లోపర్చుకొని వారి స్థిరపడాలని ఎప్పుడైతే వారు కోరుకుంటారో అలాంటి వారిని దేవుడు తప్పక సహాయకుడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనకందరికీ కూడా తెలిసినటువంటి లేఖన భాగముగా ఉన్నప్పటికీ కూడా, ఆ విధముగా భక్తులుగా ఉన్నప్పటికీ కూడా, దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు, దానియేలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, అతని యొక్క స్నేహితుల యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు, దానియేలు బబులోను రాజ్యములోనికి వారు చెరగా అతని స్నేహితులు పట్టబడినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు నిజముగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు ఏనినో ప్రియముగా ఎంచడం లేదు, దేనినో నిల్లలో మేము స్థిరపడాలని వారు కోరుకోవడం లేదు. ఎక్కడ ఉండినా ఎలాంటి పరిస్థితుల్లో ఉండినప్పటికీ కూడా దేవుడు ఏదైతే వద్దన్నాడో అది మాకు వద్దయ్యా, ఏదైతే మాకు దేవుడు ఉండమన్నాడో ఆ విధముగా మేము ఉండేవారుగా ఉంటామని వారు ఎప్పుడైతే వారు ఇష్టపడి ఆనందించి సంతోషించి వారు గడపగలిగినారో, నిజముగా ఆ బబులోను రాజ్యములో ఉన్నటువంటి అనేకుల యొక్క జ్ఞానము కన్నా దానియేలు జ్ఞానం, అతని స్నేహితుల జ్ఞానము మిన్నగా మారిపోయేను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిజముగా వృద్ధుల కన్నా విశేషమైనటువంటి జ్ఞానం, అంత మాత్రమే కాకుండా శత్రువులకు మించినటువంటి జ్ఞానం. రాజుగారు, బబులోను రాజుగారే అతనికి ఉన్నటువంటి జ్ఞానము కన్నా మించినటువంటి జ్ఞానం భక్తులకు దేవుడు ఇవ్వగలిగాడు. దేవుడు వారిని బలపరిచినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. వారిని ధన్యులుగా దేవుడు తీర్చినటువంటి వాడిగా ఉంటున్నాడు. వారి యొక్క జీవితములలో దేవుడు వారిని అంతగా దీవించడానికి, అంతగా దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా? వారి ప్రాణములు పోతున్నప్పటికీ కూడా, దేవా నీ ఆజ్ఞని మేము నెరవేరుస్తాము. హల్లెలూయా. ఇది నీ మాట నాయనా, ఇది నీ యొక్క ఆజ్ఞ నాయనా, ఇది నీ చిత్తము నాయనా, ఇది నీ యొక్క సంకల్పము నాయనా అని ఎప్పుడైతే వారు ఆ విధముగా ఉండి నేముగా రాజుగారి యొక్క కళను, అతను కలిగినటువంటి ఆ కళ భావమునంతటిని కూడా దేవుడు దర్శన రీతిగా దానియేలు గారికి తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, నిజంగా దానియేలు గారికి ఎందుకు ఆ విధమైనటువంటి మరి పరిస్థితి కలిగిందంటే, అతడు దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించే వాడిగా ఉంటాడు, దానిని ధ్యానించే వాడిగా ఉంటాడు, దాని కొరకై అతని ప్రవర్తనను స్థిరపరచుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా తన దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రియముగా ఎంచిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, దేన్ని నువ్వు ప్రేమగా ఎంచుతున్నావు? అది నిజంగా దేవుని యొక్క జ్ఞానాన్ని ఇస్తుందా? అధికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుందా? నిలువుగా శత్రువులకు మించినటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలుగుతుందా? అంత మాత్రమే కాకుండా ఆ జ్ఞానము నీ జీవితాన్ని నిలువుగా గొప్ప చేయగలుగుతుందా అని కూడా మనం ఒకసారిగా జ్ఞాపకం చేసుకునవలసిన వారం వెంటనే. నిలువుగా బబులోను రాజ్యమునకు దానియేలు అతని స్నేహితులు వెళితే దేవుడు అక్కడ వారికి మంచి ఉన్నతమైనటువంటి స్థితిగతులను దయచేసి వారికి కావలసినటువంటి సంపద సమస్తమును కూడా దేవుడు వారికి అనుగ్రహించి నిలువుగా వారికి ఏది కూడా కొరత లేకుండా వారిని అంతగా దీవించి ఆశీర్వదించడానికి కారణం ఏమంటే, వారు ఏనుకు ఇష్టపడ్డారంటే దేవుని యొక్క ఆజ్ఞలయందు ఆనందించిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. రాజుగారు పెట్టినటువంటి భోజనమునందు, రాజుగారి యొక్క భోజనమందు, ఇన్నాళ్ళు మనం అక్కడ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి మనము, యెరూషలేములో ఉన్నటువంటి మనము, అయ్యో మన భోజనములు అలాగున్నాయి, ఇప్పుడు ఎలాంటి భోజనం కలుగుతుందంటే రాజుగారి భోజనం కదా, రాజుగారి యొక్క పానం కదా, రాజుగారు ఉన్నటువంటి ఆ బల్లలుగా ఉన్నటువంటి స్థితిలో మనం ఇంతగా లగ్జరీ అనుభవించడానికి అయ్యో ఇంతగా ఉంది కాబట్టి ఇదే సంతోషం, ఇదే ఆనందం అనుకోలే. అయ్యా 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 మాకు అవన్నీ వద్దు, మాకు వద్దు వద్దు. ఎందుకు? మా దేవుడు వద్దు అన్నాడు. మా దేవుడు చెప్పిన మాట వినాలి, మా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను మేము పాటించాలి, మేము దాని యందే ఆనందించాలి, దాని యందే మేము సంతోషించాలని ఒక మంచి తీర్మానమును కలిగి ఉన్నప్పుడు నిజముగా కలిమియు సంపదయు దీవెన ఆశీర్వాదము సమస్తము కూడా
వారితోనే దేవుడు ఉంచెను. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా దేవుని యొక్క వాక్యములో ఒక్క మాటను మనం గమనించినట్లయితే 119వ కీర్తన భాగంలో ఈ మాటను మరొకసారిగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమంటున్నానంటే దేవుని యొక్క వాక్యములో, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలును అవమానపరచలేదే దేవుడు, దానియేలు స్నేహితులను దేవుడు అవమానపరచలేదే, లేకుంటే ఇబ్బందులకు దేవుడు గురి చేయాలనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉండలేదే. నిజముగా వారి జీవితములలో ఒకవేళ ఈ లోక సంబంధముగా శోధనలు వచ్చినా, ఈ లోక సంబంధముగా బాధలే వచ్చినా, లేకుంటే కష్టకాలమే వచ్చినా, నిజముగా వారు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో, ఎలాంటి ఉద్దేశమును కలిగి ఉన్నారో, దేన్ని బట్టి వారు ఆనందించేవారో వారి యొక్క హృదయాంతరంగములన్నీ కూడా దేవుడు ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తక్కిన జ్ఞానులందరూ అయ్యా మేమేమైనా దేవులమయ్యా, మేమేమైనా దేవతలమయ్యా, వారికి నువ్వు ఏదైనా కళ చెప్తే చెప్తాం, కానీ మేమేమైనా దేవులమయ్యా, దేవతలమా? నీకు వచ్చిన కళ చెప్పడానికి, మర్రాని కళకు భావాన్ని చెప్పడానికి నువ్వేదో కళ చెప్తే మా కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ కళకి ఏదన్నా భావం చెప్పగలుగుతాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యములను మనం గమనించినప్పుడు అలాగా కాదు, వారికి మించిన జ్ఞానము దేవుడు అనుగ్రహించాను. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఏమాత్రమును కూడా సిగ్గుపడక, వారు అవమానము నొందకుండా దేవుడు వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించడానికి కారణం ఏమంటే వారు దేవుని యొక్క ఆజ్ఞను పాటించువారై ఉన్నారు. దేవుని యొక్క మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, ఎంత పోగొట్టుకున్నావు? నిజంగా 5వ నెలలో మాసంలో ఉపవాసం ఉండలేదేమో, నువ్వు అశ్రద్ధ కలిగి ఉన్నావేమో, దేవుని మాటకు లోబడలేదేమో, దేవుని యొక్క చిత్తమునకు, దేవుని యొక్క ఆజ్ఞకు నువ్వు లోబడడం లేదేమో, లేకుంటే దానిని ఆ ఒక్క దినమున నువ్వు ప్రియముగా ఎంచక దేనిలో నువ్వు ప్రియముగా ఎంచావేమో. ఎంత భాగ్యాన్ని పోగొట్టుకున్నావు, ఎంత ధనతను పోగొట్టుకున్నావు, ఎంత మేలును పోగొట్టుకున్నావు. దేవుని బిడ్డ, ఒక్కసారిగా దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క వాక్యం అంటారు చూడండి, దేవుని యొక్క వాక్యములో మనము బహు జాగ్రత్త కలిగి మనము జీవించవలసిన వారమైంటున్నా. దేవుడు తెలియజేస్తున్నటువంటి రీతిగా దేవుడు యొక్క చిత్తములో మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ఎలాంటిగా దేవుడు సాయం చేస్తాడంటే ఆయన సమస్తమును కూడా మేలు చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క వాక్యం 21వ వచనములు అంటాడు చూడండి. 119వ కీర్తన 21వ వచనం, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనమును అనుసరించుచున్నాను, నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములను మనం గమనించినప్పుడు గర్విష్ఠులను నువ్వు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు ఎవరంట? శాపగ్రస్తులంట. నిజంగా దేవుని మాటకు నువ్వు లోబడకపోతే, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే, దేవుడు చెప్పినటువంటి, దేవుని యొక్క దాసులు నియమించినటువంటి, దేవుడు వారికి తెలియజేసినటువంటి రీతిగా ఆజ్ఞను పాటించాలని యాజకులు తెలియజేసినటువంటి రీతిగా ఆ వ్రత దినములలో, ఆ దినములలో మనము ఉపవాసం ఉండకుండా మన ఇష్టానుసారంగా తిరిగితే నిజంగా ఎలాంటి వారమో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడైతే హెచ్చరిక చేస్తున్నాడు, లోబడకపోతే ఎలాగూ? మినమ్మ కొట్టిందని అన్నం తినడం లేదే, కానీ ఉపవాసం దినాన కడుపు నిండా అన్నం తింటాం. ఏ రోజు ఆకలి కాదు, ఆ దినాన్ని ఆకలి అయితే అయినా తింటావు. ఈ ఉదయ కాలంలో నీ మనసును నా మనసును మార్చుకున్న బదులు అంటున్నాడు. దేవుని యొక్క మహిమ కలుగును గాక. దేవుడు చూడడం లేదా? డాక్టర్లు చెప్తే అన్నం తినాం, ఎవరి మీద అన్నం అలుగుతే అన్నం తినాం. కానీ దేవుని మాటను, దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి మనం అన్నపానములను విడిచిపెడితే దేవుడు నిజముగా గత దినములో మనము ధ్యానించుకున్నటువంటి రీతిగా మన జీవితాలకు, భక్తుల యొక్క జీవితాలలో దేవుడు ఏ విధముగా ఆత్మీయంగా దేవుడు వారిని బలపరిచాడో
అంతగా దేవుడు మనల్ని గొప్ప చేసి బలపరిచి నడిపించు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా దానియేలు యొక్క జీవితములలో ఆ విధముగా వారు ఆ విధముగా ఉంటున్నారు కనుకనే సింహం బోనులో అతన్ని పడవేసినప్పటికీ కూడా సింహాల నుండి కూడా ఆజ్ఞ బయలుదేరి, సింహాలరా మీరు నోరు తెరవడానికి కూడా వీల్లేదు. ఎందుకో తెలుసా? నా కుమారుడు నా మాట వినేవాడు, నా ఆజ్ఞను పాటించేవాడు. నా కుమారునికి ఏ మాత్రమును నేను అవమానము కలగజేయను. దేవునికి మహిమ కలుగును గాక. రాజుగారు అనుకున్నాడు, రాజుగారు వచ్చి దానియేలా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అంటే, ఓ రాజా బాగానే ఉన్నాను, నేను కూడా పైకి వస్తున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారులారా, నిజముగా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం, ఎలాగ మన జీవితాలు నడిపించబడుతున్నాయని మనం జ్ఞాపకం చేసుకొని మనము ఆయన ఆజ్ఞను పాటించడానికి శిరస్సు వంచుదుముగాక. హల్లెలూయా. జ్వరం వస్తే మటన్ తినవు, ఎందుకు? చచ్చిపోతామేమో అని. మరలా పసిరికలు వచ్చి ఇంకోటి వచ్చి బాధపడతామని. అంత భయం ఉంటే నువ్వు అంతగా శ్రద్ధగా మాటింటున్నావే, మరి దేవుని మాటినకపోతే శాపం వస్తే ఎట్లా? కష్టం వస్తే ఎట్లా? ఇబ్బంది వస్తే ఎట్లా? ఆపద వస్తే ఎట్లా? దేవుని బిడ్డ, నేను శాపం పెట్టనని కాదు ఈ మాటలు చెప్పేది. నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మన ప్రవర్తన సరి చేసుకొని ఎప్పటి నుండైనా ఇంతగా ఈ తెగుళ్ళు బయలుదేరి ఈ విధముగా ఈ కరోనా వచ్చి తల్లడిల్లింపజేస్తుంటే ఇంకా మనకు బుద్ధి రాకుంటే ఎలాగూ? ఇంకా జ్ఞానం రాకపోతే ఎలాగూ? అయ్యో ఇంత జరుగుతుందే, నేను దేవుని మాట వినకుండా తిరుగుబాటు చేస్తే ఇంకా ఎన్ని విపత్తులు వస్తాయో అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? అందుకనే ఈ విధంగా మన పనులు పోతున్నాం కాబట్టి, దేవుని మాట వినకుండా మన పనుబాటలు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మిడతల దండు కూడా వచ్చేసింది. 40 రకాల మిడతలు ఉన్నాయి. తినే మిడతలు ఉన్నాయి, హాని చేసే మిడతలు ఉన్నాయి, పంటలన్నీ కూడా చెడగొట్టి తినేసి మట్టంగా నీకు నాకు మనకు ఆహారం లేకుండా చేసేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రారంభమైన ఇంకా దేవుని మాట వినకుండా, దేవుని యొక్క ఆజ్ఞను పాటించకుండా ఇంకా పోదాం, ఇంకా తిందాం అన్నటువంటి ఆలోచనేనా? అందుకనే తినడానికి మనకు మనసు ఉంది కాబట్టి, ఒరే నీకు తిండి కూడా లేకుండా చేస్తానని మిడతలను పంపించాడు దేవుడు. బుద్ధి తెచ్చుకోరా, ఇప్పటికైనా బాగుపడు, ఇప్పటికైనా మనసు మార్చుకో, ఇప్పటికైనా జీవితాన్ని మార్చుకో. అంతేనా దేవుడు పంపించింది? బుద్ధి తెచ్చుకోవడానికి కాదా? పేపర్లో చదివి, టీవీలలో చదివి ఏదో మిడతలు వచ్చాయంట. ఆ దినాన ఎప్పుడు ఐగుప్తు దేశంలో వచ్చాయి, అప్పుడు అన్ని పంటలన్నీ నాశనం చేసినాయి, ఇప్పుడు అవి నాశనం చేస్తానని పేపర్ చదువుకోనో టీవీ వినో ఏదో ఆలోచన కలిగి నువ్వు ఆ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు సుమా. దేవా, నిజంగా నేను నీ మాట వినకుండా నీ యొక్క ఆజ్ఞను పాటించకుండా నందుకే కదా ఇవి సూచనలుగా ప్రారంభమయ్యాయి. అవి ఇంకా నువ్వు ఎక్కువగా పంపిస్తే మా జీవితాలకు కలిగేటువంటి ఆహారము కూడా దొరకదు నాయనా. అందుకని నీ రాకడ దినమందు కరువులు కూడా భూకంపాలు ప్రారంభమవుతాయి అన్నట్లుగా దేవుని రాకడకు సూచనగా ఈ దినాన అవి కూడా ఆహారమును తినివేసి పంటలను కొన్ని గంటలలోనే వేల కలిగినటువంటి పొలాలను నాశనం చేస్తున్నాయంటే ఇక ఇంకా ఎంతకాలం దేవుని మాట వినకుండా ఉంటావు? ఇంకా దేవుని యొక్క ఆజ్ఞను ఎంతకాలం పాటించకుండా ఉన్నాం? ఒక్కసారిగా దేవుని బిడ్డ, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారులారా, ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకొని మన జీవితములలో దేవాని చిత్తమును మేము అనుసరించు వారిగా మమ్మల్ని చేయి ప్రభు అని ఆయన సన్నిధానములో మనము అడగవలసిన వారమై ఉంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యములో ఈ ఒక మాటని చదివించి మరి ముందుకు కొనసాగుతాను. 119వ కీర్తన భాగంలో మనం గమనించినప్పుడు చూడండి, భక్తుడు ఎలాగా కోరుకుంటున్నాడు. 102వ వచనము, 103, 104 వచనాలు చదువుతున్నాను. నీవు నాకు బోధించితివి గనక నీ న్యాయ విధులను బట్టి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటెను తీపిగానున్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగిను,
తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవుడి యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు దేవుడు బోధిస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన న్యాయ విధులను బట్టి నేను తొలగక ఉన్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి తేనె కంటేను తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలుగుతున్నది. తప్పు మార్గములన్నీ కూడా నాకు అసహ్యములు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా మనం గమనించాలి. ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క జనాంగముగా ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు నిజముగా మనకు ఉపదేశించినప్పుడు, దేవుని మాటకు మనం లోబడుతున్నప్పుడు నిజముగా తప్పు మార్గములన్నీ కూడా మనకు ఎలాగా కనబడతాయంటే అసహ్యముగా కనబడతాయి, నీచముగా కనబడతాయి. అది ఎంత విలువైనదైనప్పటికీ కూడా అది వారికి అసహ్యముగా కనబడును. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా దేవుడు దానియేలు యొక్క జీవితంలో వారు బాలురు అయినప్పటికీ కూడా దేవుని ఎడల వారు మంచిగా నడుచుతున్నటువంటి వారిగా ఉంటున్నారు. రాజుగారి భోజనము శ్రేష్టకరముగా కనబడుతుంటే అది వారికి అసహ్యముగా కనబడిను. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమే తెలియజేస్తుంది. దేవా, నీ మాటలు నీ చిత్త ప్రకారముగా మేము నడిచినప్పుడు మాకు వివేకము జ్ఞానము కలుగుతుంది కదయ్యా. నీ వివేకము నీ జ్ఞానము మేము కలిగి ఉన్నప్పుడు తప్పు మార్గములన్నీ కూడా మాకు అసహ్యముగా కనబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నా దేవుని బిడ్డ, ఎలా ఉంటున్నాం మనము? మన నడిచేటువంటి విధానములో అవి దేవుని దృష్టిలో తప్పైనటువంటివిగా ఉండినప్పుడు మన దృష్టికి అవి ఎలాగా కనబడతాయంటే అసహ్యముగా కనబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఉపవాస దినమందు నీవు నేను ఎంత శ్రేష్టకరమైనది కూడా కనబడినా అది ఆ దినాన మనకు ఎలాగా కనబడాలంటే అసహ్యముగా కనబడాలి. హల్లెలూయా. అసహ్యంగా కనబడాలంటే మనం దేవుని మాట విన్నవారమైతే అది అసహ్యంగా కనబడుతుంది. మనము దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలన్నట్టు మన మనస్సు కలిగి ఉన్నప్పుడు అది మనకు అసహ్యముగా కనబడుతుంది. దేవుని మాటనే మనం వినడానికి మనం ఇష్టపడకపోతే, ఆయన వాక్యమునే మనం అంగీకరించేటువంటి వారిగా లేకపోతే, ఆయన యొక్క ఆజ్ఞకే మనం లోబడకపోతే అది మనకు అసహ్యంగా కనబడుతుంది. అది మనకెంతో తీపిగా కనబడుతుంది. ఆదమవ్వలు కూడా దేవుని మాట విననప్పుడు, లోబడనప్పుడు వారికి ఎలాగా కనబడిందంటే ఆ పండు ఎలాగా కనబడిందంటే రమ్యముగా కనబడింది, ఆకర్షణీయంగా కనబడింది, ఎంతగానో శ్రేష్టకరమైన పండుగ వారికి కనబడినాయి. వారు తెచ్చుకొని తింటే దేవుడిచ్చినటువంటి జ్ఞానం పోయింది, వివేకం పోయింది, అన్ని పోయినాయి. పోయి ఇద్దరు పోయి చెట్ల దాపును దాగుకొనవలసింది. దేవుని చూడలేనటువంటి స్థితి, ఆయన ఎదురుగా నిలబడలేనటువంటి పరిస్థితులు, వారికి అలాంటి అవమానము కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యము ద్వారా మనం గమనించవలసిన వారు అంటున్నాను. దేవుని బిడ్డ అందుకని అంటాడు, తప్పు మార్గములన్నీ కూడా మాకు ఎలాగా కనబడాలంటే అసహ్యముగా కనబడినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవా, నీ మాటలు మేము వినేవారిగా ఉంటున్నామయ్యా, నీ యొక్క ఆజ్ఞలను మేము పాటించే వారిగా ఉంటున్నాం. అవి మా జీవితాలకు మా హృదయాలకు సంతోషాన్ని ఇచ్చేవిగా ఉంటున్నాయి నాయన. అవి మా జీవితాలకు అవమానము కలగనేరకుండా చేసేవయ్యా. అవి మా జీవితాలను నాయన అయ్యా యథార్థవంతులుగా చేసేవిగా ఉంటున్నాయి. అంత మాత్రమే కాకుండా అవి మమ్మల్ని దీవించేవిగా ఉంటున్నాయి, అవి మమ్మల్ని గొప్ప చేసేవిగా ఉంటున్నాయి. అవి మా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళేటువంటి విధానములో, కనబడేటువంటి విధానములో ఉంటాయని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయములో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం చదివితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞ అన్నిటిని అనుసరించి నడిచిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. దేవునికి మహిమ కలుగును. నువ్వు పట్టణంలో దీవించబడదు, పొలంలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ బహుఫలము, నీ పశువుల మందలు, నీ ఎదుకెడెద్దులు, నీ మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పీసుకుని తొట్టియు దీవించబడను. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపల వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును.
వారొక త్రోవలో నీ మీదకి బయలుదేరి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోదు. నీ కొట్లలోను నువ్వు చే ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవాని ఆజ్ఞాపించును. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జనాంగమైనటువంటి వారలారా, నిజముగా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటను ఒకసారిగా గమనించవలసిన వారం ఏంటనా, దేవుని యొక్క చిత్తమునకు మనము లోబడవలసిన వారం ఏంటనా, ఆయన యొక్క ఆజ్ఞకు మనము లోబడినట్లయితే, ఆయన యొక్క వాక్యానుసారంగా మనము నడిచినట్లయితే, ఆయన మాటను శ్రద్ధగా, ఎవరయ్యా నీవు నా మాటను శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచినడలా ఈ దీవెనలన్నీ నీకు ఏమైందంటే ప్రాప్తించును. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా మనము నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆ విధంగా దేవుడు మనల్ని గొప్పవాడిగా చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ దీవెనలన్నీ కూడా నీకు వచ్చి నీకు ప్రాప్తించును. అంత మాత్రమే కాకుండా ఆ విధముగా మనము అవన్నీ కూడా కలిగి ఉండడానికి యెహోవా ఆజ్ఞాపించును. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. దీవెన రావడానికి ఎవరు ఆజ్ఞాపించాలి? దేవుడు ఆజ్ఞాపించాలి. మరి ఆజ్ఞాపించింది ఎవరయ్యా? ఉపవాసం ఉండని ఆజ్ఞాపించింది కూడా దేవుడే. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం ఉండని ఆయన కూడా చెప్పాడు. దేవాది దేవుడు పాత నిబంధన గ్రంథంలో కూడా ఉపవాసం ఉన్నటువంటి భక్తులు ఉంటున్నారు. దేవుడు ఆ విధంగా ఉన్నామని దేవుడు తెలియజేస్తున్నాడు. అది మన జీవితాలకు ఎంతగానో ప్రయోజనకరం. మన జీవితాలను ఆత్మీయంగా ఎదిగించేటువంటిది. అది మనల్ని ఈ లోకంలో దీవించి ఆశీర్వదించేది గనక ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని మనం అనుసరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన ఆజ్ఞ బయలుదేరుతుంది. ఓ నా పిల్లలు ఫలానా వారు నా మాట విన్నారు, నా ఆజ్ఞను పాటించారు కనుక నా బిడ్డలు దీవించబడాలి. వారు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడాలి, లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలి. వారి కుటుంబాలు, వారు కలిగినటువంటి సమస్తము కూడా దీవించబడాలి. అంత మాత్రమే కాకుండా శత్రువులు ఒక మార్గమున వచ్చి 7 మార్గమున వారు పారిపోలాగున చేసేటువంటి దేవుడుగా అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా వారి కోట్లలో సమృద్ధి అయినటువంటి మెండైన దీవెన ఆశీర్వాదములకు మరించు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి దీవెన, ఇలాంటి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించాలంటే దేవుని బిడ్డ దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తేనే కదా. లేకపోతే ఆయన మాట వినకపోతే అక్కడ 26వ వచనంలో అనుకుంటాడు ఈ శాపములన్నీ కూడా వస్తాయని భక్తుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనకి ఏది కావాలనో దేవుడు అన్ని కూడా ముందుగానే వ్రాసి ఉంచినటువంటి వాడిగా ఉంటున్నాడు. ముందుగానే ఆయన తెలియజేస్తున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనం ఎలాగ ఉండాలంటే మనము ఆయన చిత్తమును నెరవేర్చువారముగా ఉండాలి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు 15వ వచనములు అనుకుంటారు. 15వ వచనం, 28వ అధ్యాయం 15వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన సమస్త ఆజ్ఞలను కట్టడం నువ్వు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవింపును. ఇవన్నీ కూడా చదువుకోండి. అంతేకాని దేవుడి యొక్క వాక్యములు మనం గమనించినప్పుడు దేవా నీ చిత్తాన్ని మేము నెరవేర్చే వారిగా ఉండాలి, నీ యొక్క ఆజ్ఞను మేము పాటించే వారిగా ఉండాలి, నీ యొక్క ఆజ్ఞ ప్రకారముగా మేము నడిచినట్లయితే నాయనా నువ్వు తప్పక మా జీవితములను దేవా మాకు సహాయము చేసి నువ్వు కోరుకున్నటువంటి దీవెన, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి కార్యమును కూడా మా ఎడల చూపించేటువంటి దేవుడు అంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము ద్వారా మనం గమనించినప్పుడు దేవుడు యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించినట్లయితే దేవుడు మనకు సమృద్ధినిస్తాడు. ఒక దినాన విధవరాల దగ్గరికి మరి ఏలియా భక్తుడు వచ్చి వారు ఆ విధవరాలు పాపం ఆ చిన్నవాడు ఇద్దరు కూడా చనిపోయేటువంటి పరిస్థితులలో ఉన్నారు. కట్టెలు ఏరుకొని వచ్చారు, పిండి తక్కువగా ఉంది. ఎలాగా? దైవజనుడు వచ్చాడు, అమ్మా మొదట నాకు అప్పం తీసుకొని వచ్చి పెట్టమంటే తీసుకొని వచ్చి పెట్టేస్తుంది. అయ్యో చిన్నవాడు చనిపోవాలని తాను చనిపోయే ముందు ఈ ఉన్న దానిని తిని ఈ కరువు దినాలలో నేను బాగుపడిన ఉన్నటువంటి గంటలు నేను బ్రతికిన చాలు, తర్వాత మా జీవితాల్లో అంతమైనటువంటి పరిస్థితులుగా ఉంటాయని అంత భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్న దైవజనుడు చెప్తున్నాడు, అమ్మ మొదట నాకు తీసుకొని వచ్చి పెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. నీళ్లు తెమ్మంటే నీళ్లు తెస్తుంది,
ఆహారం తెచ్చిపెట్టమంటే ఆహారం సిద్ధపరిచి తెచ్చిపెడుతుంది. కనీసం అంటే ఆ చిన్నవాడు కూడా చనిపోయేటువంటి పరిస్థితులలో ఉన్నాడని ఎరిగి కూడా తన చిన్నవానికి తీసి రొట్టె తీసి పిల్లవానికి పెట్టడానికి ఇష్టపడడం లేదు, కానీ దైవజనుని మాట వింటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట, దైవజనుడు చెప్పుచున్నటువంటి మాట, దేవుడు చెప్పుచున్నటువంటి మాట అన్నటువంటి రీతిగా ఆ విధంగా తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాలలో మనం కూడా చాలా మంది ఎలాగ ఉంటామంటే దేవుడు మమ్మల్ని దీవించాలి, దేవుడు మమ్మల్ని దీవించాలి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి అనుకుంటుంటాం, కానీ మరి దేవుని మాట మనము లోబడుతున్నామా? నిజంగా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఈ కరువు దినాలలో ఇలాంటి పరిస్థితులలో మరి నిజముగా ఇలాంటి పరిస్థితులలో కూడా నీవు దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇస్తున్నావా? నిజంగా నువ్వు ఇచ్చేటువంటి దశభాగం నువ్వు ఇవ్వగలుగుతున్నావా? దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తున్నావా? కరువు దినములలో కూడా 3.5 సంవత్సర కాలము ఆ విధవరాలు ఆ పిల్లవాడు పోషింపబడేది. దేవునికి మహిమ కలుగును గాక. తన ఇంటి వారందరికీ కూడా ఆహారమును పెట్టి పోషించగలిగినటువంటి గొప్ప ధనికురాలుగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, ఈ దినాన మనం ఎలాగుంటున్నాం? ఏదో ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి వారు ఎవరైనా సరే నిజముగా మన జీవితంలో మనం ఎలాగుంటున్నాం, మన ప్రవర్తన ఎలాగుంది, మన ఆలోచనలు ఎలాగున్నాయి, దేవుని మాట వినేవారిగా ఉన్నామా, దేవుని యొక్క ఆజ్ఞను పాటించే వారిగా ఉంటున్నామా? నిజంగా దేవుని మాట వినకపోతే మన జీవితాలలో చాలా నష్టపోయేటువంటి పరిస్థితులు వస్తాయి సుమా. నేననే మాట అంటే ఈ దినాలలో మిడతలు వచ్చి పంటలను తింటే ఏమి తిని బ్రతకాలి? ఇలాంటి కరువులు రాబోతున్నాయని దేవుడు తెలియజేసి ఆయన రాకడ ముందు సూచనలుగా తెలియజేస్తుంటే మనం ఈ దినాలలో దేవుని ఎడల నమ్మకముగా లేకపోతే ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కరువుతో ఇబ్బంది పడవలసి వస్తుంది, మనము చాలా నష్టపోవలసి వస్తుంది. మన ప్రాణములు కూడా బ్రతకడానికి ఆహారము లేనటువంటి దుస్థితి రాబోతున్నటువంటి దినాలలో మనం ఉంటున్నాం. అందుచేత నీ మాట తెలియజేస్తున్నా. ఇంకా నువ్వు తెలిసి కూడా, నువ్వు ఎరిగి కూడా ఇంకా నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు సరిగా పాటించకపోతే అలాంటి కరువులో నువ్వు ఇబ్బంది పడవలసి వస్తుంది కదా. దేవుని బిడ్డ, దానియేలు అలాగ లేడు. నేను తినాలి, నేను బ్రతకాలి అన్నటువంటి ఆలోచన కలిగి లేడు. నా దేవుని మాట, నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్నప్పుడు వారికి కావలసినటువంటి అన్య రాజ్యములో దేవుడు వారికి సమృద్ధిగా అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారికి ఉద్యోగం లేదు, వారికి ఉద్యోగం వచ్చింది. వారికి ఘనత లేదు, వారి జీవితాలకు ఘనత వచ్చింది. వారికి కాపుదల లేదు, వారికి కాపుదల వచ్చింది. వారు బంధకాలలో ఉన్నవారు బంధకాల నుండి విడిపించబడిన వారు, వారు క్షేమముగా ఉంటున్నారు. ఆ దేశమునకు రాజుగారికి కూడా క్షేమము కలుగులాగున వారి జీవితాలు నడిపించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది నన్ను కూడా అలాగా ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని దీవెన కావాలని మనం ఆశించడం మంచిదే. ఆ దీవెన వచ్చుటకు ఆయన మాట వింటున్నామా, ఆయన యొక్క ఆజ్ఞను పాటిస్తున్నామా, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉంటున్నామా, ఎలాగ ఉంటున్నామని ఈ మధ్యాహ్న కాలంలో ఒక్కసారిగా మనం జ్ఞాపకం చేసుకొని దేవాని భక్తులు ఆ విధంగా నీ మాట విన్నప్పుడు నాయన, నీ చిత్తాన్ని వారు నెరవేర్చినప్పుడు నాయన, వారి జీవితాలకు నువ్వు ధన్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంచావు. నిజముగా నినివే పట్టణస్తులు కూడా దేవా నీ యొక్క మాట విని నీ యొక్క ఆజ్ఞను వారు నెరవేర్చినప్పుడు ప్రభా వారి రాజసింహాసనం స్థిరముగా ఉంది. వారి వ్యాపారాలు వారితోనే ఉన్నాయి, వారి ఉద్యోగాలు వారితోనే ఉన్నాయి, వారి పిల్లలు వారితోనే ఉన్నారు, వాళ్ళకి కలిగినటువంటి సంపద వారితోనే ఉండిపోయింది. ఏది నష్టపోలేదు. కారణం వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చిన వారికి ఏనాడు కూడా అవమానము వారి దరికి రాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటను చదివి నేను ముగిస్తాను. 119వ కీర్తన భాగంలో ఆ మాటను మరొకసారి మనం చదువుకుందాం. 119వ కీర్తన భాగంలో దేవుని యొక్క వాక్యము తెలియజేయబడినటువంటి రీతిగా, భక్తుడు తెలియజేస్తున్నటువంటి రీతిగా, ఆయన మాట్లాడినట్లుగా తన జీవితంలో అతడు పొందుకున్నటువంటి భాగ్యాన్ని బట్టి, భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వచనం నుండి కూడా మనం చదువుకున్నాం. చూడండి,
4 నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనాలని నువ్వు మాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నావయ్యా. ఆహా, నీ కట్టలను గైకొన్నట్టు నా ప్రవర్తన స్థిరపడి నేను ఎంత మేలు. నీ ఆజ్ఞలను నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానము కలగా నేరదు. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా ఇక్కడ భక్తుడు ఇంకను కూడా ఒక మంచి మాట అంటాడు. 10వ వచనంలో చూడండి, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నానయ్యా, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. అందరం కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో భక్తుడు అంటున్నాడు, అయ్యా నా పూర్ణ హృదయంతో నేను వెతికి ఉన్నాను, నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను కలిగి ఉన్నానయ్యా, నీ ఆజ్ఞని విడిచి నన్ను తిరిగే వాణిగా చేయదు. ఇది నాన్న నువ్వు దేవుని యొక్క వాక్యం విని కూడా దేవుని చిత్తమును ఎరిగి కూడా దేవుని యొక్క ఆజ్ఞను కూడా పాటించాలని తెలిసి కూడా నువ్వు తిరుగుతుంటే ఇంక నిన్ను ఏమనాలో నాకు తెలియడంలా. కాబట్టి భక్తుడు అంటాడు, దేవా నీ ఆజ్ఞలను విడిచి నేను తిరిగేవాడిగా చెయ్యకు నాయనా, నీ ఆజ్ఞను పాటిస్తే నాకు అవమానము కలగనేరదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నేను ఈ మాటను బట్టి అంటున్నాను, ఒకవేళ మనం ఇంకనూ కూడా దేవుని ఆజ్ఞను సరిగా పాటించనందుకేమో ఒకవేళ కొన్ని పరిస్థితులు మనకు ఇబ్బందికరంగా మారడానికి. కానీ 5వ మాసములైన నీవు నేను మనము అందరము కూడా ఆయన మాటకు లోబడదాం. ఆయన చిత్తమును నెరవేర్చినట్లయితే ఆయన యందు ఆయన స్తుతిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల యందు ఆనందించువాడు ధన్యుడు అన్నట్లుగా మనము ధన్యులుగా తీర్చబడుదుము గాక. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కృపా భాగ్యమును దేవుడి మధ్యాహ్న కాలంలో మనకును చెడు వచ్చినటువంటి ప్రతి బిడ్డలకును, అంత మాత్రమే కాకుండా ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డలకును వారి వారి కుటుంబాలకును అల్పుడైన తన దాసుడు నాకును తన దాసురాలకు పిల్లలకును మందిరమునకును పరిచయకును మన ప్రార్థన కూర్చున్న ప్రతి బిడ్డలకును దేవుడు గొప్పగా దయచేసి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మోకరిస్తాం, ప్రార్థన చేసుకుందాం. ఇది నానా దేవుని మాట వినేటువంటి వారుగా ఉంటున్నామా? దేవుని చిత్తములో నడిచేటువంటి వారుగా ఉంటున్నామా? దేవుడు నిజముగా ఆయన దీవెన కావాలని మనం ఇష్టపడుతున్నటువంటి మనముగా ఉంటున్నటువంటి మన జీవితాలలో దానియేలు వలె దేవా నీ ఆజ్ఞలను అనుసరించుట నాకెంతో మేలు నాయనా, నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలయ్యా, నా పూర్ణ హృదయముతో నేను వెదికి ఉన్నానయ్యా, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయకమయ్యా. ఎందుకంటే నాయనా నీ ఆజ్ఞలను అనుసరించడం ద్వారా నా జీవితానికి నాయన ఆనందము నాయన, నా జీవితానికి నాయన సంతోషము నాయన, నా జీవితానికి అది భద్రత ప్రభువా. నిజముగా నా జీవితంలో నాయన నా శత్రువులకు మించిన జ్ఞానం, వృద్ధుల కంటే అధికమైనటువంటి వివేకమును జ్ఞానమును ప్రసాదింపచేసేటువంటి దేవుడు కదయ్యా. నిజంగా ఈ మధ్యాహ్న కాలంలో దేవా నేను ఎలా ఉన్నానయ్యా? మరి ఆదాము అవ్వలైతే నాయనా నీ మాట వినక నీ యొక్క ఆజ్ఞను అనుసరించక దేవా, లోబడక నాయనా ఈ లోక సంబంధమైన వాటి వైపు చూసినప్పుడు నాయన, అనగా నువ్వు వద్దన్న దాని వైపు చూసినప్పుడు అది రమ్యముగా కనబడింది. దాని వలన వారు అవమానము నొందిన వారిగా ఉంటున్నారు, వారు ఇబ్బందులకు గురి అయిన వారిగా ఉంటున్నారు అయ్యా. వారు నీ యొద్ద నుండి వారు తొలగిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది అయ్యా. అయ్యా నీ ఏదైనా తోట నుండి వారు వెలివేయబడవలసి వచ్చింది నాయన. నిజంగా ఎందుకయ్యా ఇలాంటి అవమానం, ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితులు అని మనం గమనించినట్లయితే వారు ఆయన మాట విని ఆయన ఆజ్ఞను పాటించకపోవడం ద్వారా కదా. ఇది నాన్న మనం అలాగా పాటించకపోతే మనకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి? ఒక దినాన నీవెవరో నేను ఎరగనంటాయి మన పరిస్థితులు ఎలాగుంటాయి? అయ్యా 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 తలుపు తీయనాయన, తలుపు తీయంటే అయ్యో మీరెవరో నేను ఎరగనన్నట్లుగా మన జీవితాలు ఉంటే ఎలా? ఆయన ఎరిగినట్లయితే, ఆయనను మనం ఎరిగినట్లయితే, ఆయన మనల్ని ఎరిగినట్లయితే ఆయన మాట వింటాం కదా, ఆయన ఆజ్ఞకు లోబడతాం కదా, ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి వారుగా ఉంటాము కదా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలంలో ఒక మంచి తీర్మానం చేయి. ఇప్పుడు నుండైనా దేవాని ఆజ్ఞను పాటిస్తానైనా ఆ దినాన నాయన నిన్ను ప్రేమిస్తాయా, నీ ఆజ్ఞను బట్టి ఆనందిస్తా ప్రభా. ఎందుకంటే నాయన నన్నే కాదు సంతానమును కూడా
దీవించి ఆశీర్వదించే దేవుడు కదా ప్రభా. అలాంటి నీ కృపా సహాయం దయచేయమని మనమందరం కూడా మన రెండు హస్తములు అప్రమత్తండి దేవాది దేవుని వైపు రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెల్లించి ప్రార్థించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీ స్తోత్రం. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వారము మేము యేసయ్యా, కొంతైన యోగ్యులము కామయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో మమ్ముంచుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వారము మేము యేసయ్యా, కొంతైన యోగ్యులము కామయ్యా. ఐశ్వర్యము గొప్పతనములు అలిగించు దేవుడ నీవే, హెచ్చించు వాడవును బలమిచ్చు వాడవు నీవే. అల్పుడను మట్టి కొడుకులు నన్ను ప్రేమించినావు, ప్రాణములు నీ సర్వములు నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యులము కామయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యులము కామయ్యా. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే తలములలో నిలచేటి సేవకుని ఎంతో ఘనపరచెదవు, ఆశీర్వదించెదవు. శత్రువుల కట్టేసుగా నా తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యులము కామయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యులము కామయ్యా. వినయము గల మనుషులను చేర్చెదవు, గర్విష్ఠుల గర్వము అణచి గట్టను బిగించెదవు. నాకు ఆశీర్వదమా, నీవంతా నీ వారమే, మా కేడమ మా శైలమా, అతున్నదంత నీ గానమే. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యులము కామయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యులము కామయ్యా. ఇంతగా నన్ను రక్షించుటకు, ఈ స్థితిలో నమ్ముటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో మమ్ముంచుటకు. ఎంతటి వారము మేము యేసయ్యా, కొంతైన యోగ్యులము కామయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యులము కామయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాది దేవా, ప్రభువుడా, రక్షకుడా, జీవాధిపతి, న్యాయాధిపతి నీ స్తోత్రం. దయగల తండ్రి, ప్రేమలైన కృపణ మా ప్రభు పరిశుద్ధ నామమున బట్టి నీ స్తోత్రాలు నాయన. దేవా, ఉదయ కాలం మందు కూడా నేను నీ పాసన నామములో ఈ విధంగా చేరి నీ నామాన్ని గొప్ప చేసే భాగ్యాన్ని ధన్యతను దయచేసినందుకు మీ స్తోత్రాలు.
దేవా నువ్వు నాతో మాట్లాడావు, మాతో మీరు మాట్లాడారు అయ్యా. ఈ లోకములు మేము నాయన దీన్ని ప్రేమగా ఎంచుతున్నాం నాయన, దీని ఎందుకు మేము ఆనందించుతున్నాం అనేటువంటి మాటను మీరు మాకు తెలియజేసిన మాటను బట్టి మీ స్తోత్రాలు దేవా. నీ మాటను నీ యొక్క ఆజ్ఞను నాయన మేము బట్టి నాయన మేము ఆనందించే వారిగా ఉండాలి నాయన. నీ ఆజ్ఞలను బట్టి నాయన మేము ఆనందించడం మాత్రమే కాకుండా వాటిని ప్రియముగా ఎంచువారమైంది నాయన, దానిని కోరుకున్నటువంటి బిడ్డలుగా ఉండాలి. నువ్వు మాట్లాడినటువంటి నీ మాటలను బట్టి మీ స్తోత్రాలు. అప్పుడు నాయన అవి మా జీవితాలను నాయన ధన్యకర్మగా మార్చడం మాత్రమే కాకుండా నాయన అయ్యా మమ్మల్ని దీవించడం మాత్రమే కాకుండా నాయన మమ్మల్ని ఐశ్వర్యమును ఇచ్చుట మాత్రమే కాకుండా నాయన సంపదను కలిమిని ఇచ్చుట మాత్రమే కాకుండా దేవా సంతానమును వర్ధిల్లింప చేయటం మాత్రమే కాకుండా దేవా మాకు అవమానము కలగ నేరకుండా చేసిన నీ దివ్యకరమైనటువంటి జ్ఞాన వివేకములను దయచేసి శత్రువులకు మించినటువంటి జ్ఞానమును మీరు మాకు ప్రసాదింపచేసి నడిపించగలిగినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడాని స్తోత్రాలు నాయన. నిమ్మగా నాయన నువ్వు మరలా నాయన రెండో పర్యాయము నువ్వు ఉపదేశించినటువంటి రీతిగా నాయన నీ మాట విని నీ యొక్క ఆజ్ఞను నాయన అనుసరించి నడిచినలా శ్రద్ధగా పూర్ణ హృదయంతో నడిచినలా నాయన ఈ దీవెనలన్నీ కూడా మీకు ప్రార్థించిన మీరు ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మీరు హెచ్చింపబడతారని నీ గొప్ప వాగ్దానమని మీరు మా మధ్య కూర్చున్నందుకు నీ స్తోత్రాలు. అందుచేతనే కదా నాయన నీ భక్తులు నాయన వారి కష్టములలో వారి ఇరుకులలో వారి బాధలలో కూడా దేవా నీ ఆజ్ఞను విడిచిపెట్టక నీ చిత్తమును విడిచిపెట్టక లోబడి జీవించినప్పుడు నాయన ఆ విధంగా వారు నాయన నీ యొక్క మాటను నీ యొక్క ఆజ్ఞను ప్రియముగా ఇచ్చారే తప్ప రాజుగారి యొక్క భోజనాన్ని రాజుగారికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి అయ్యా మేము కూడా అలాగా ఉంటే బాగుంటుందని నాయన వాటిని వారు ప్రియముగా ఎంచలేదు కనుకనే వారిని నాయన ఎన్నడూ అవమానపరచక వారిని నాయన దీవించా వారిని ఆస్వాదించా వారిని గొప్ప చేసినటువంటి గొప్ప మహనీయుడు అనేటువంటి గొప్ప దేవుడాని స్తోత్రాలు. ఇది నాన్న కూడా మా జీవితాలలో కూడా ఆ విధంగా చేయట కొరికే మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీ స్తోత్రాలు. ఇంకా నీ సహాయముని మీరు అనుగ్రహించి నీ కృప చేతను బలవంతులుగా చేయమని వేడుకుంటున్నాం నాయన. సహాయం చేయండి. ఏ విధంగా విధవరాలు నాయన దైవజనుని మాట విన్నదో అది నీ మాటని ఎప్పుడైతే లోబడిందో 3.5 సంవత్సరాలము కాలములో కూడా దేవా నీ బిడ్డ పోషింపబడింది, కుటుంబం పోషింపబడింది, తన ఇంటి వారందరూ కూడా పోషింపబడలాగున్న దేవా నువ్వు చేస్తున్నటువంటి నీ కార్యమును బట్టి మీ స్తోత్రాలు. నిజమైన ఆయన నీ రాకడ సూచనగా నాయన ఈ మిడతల దండు వచ్చింటుండగా నాయన మరి ఆహారము తినేటువంటి పరిస్థితిని నువ్వు కనులారా చూపిస్తున్నావయ్యా. టీవీల ద్వారా వార్తల ద్వారా నాయన పేపర్లో నాయన నువ్వు తెలియజేస్తున్నావు. అయినను మేము జ్ఞానం కలిగి లేకపోతే ఎలాగ నాయన నీ ఆజ్ఞ నెరవేర్చకపోతే ఎలాగనైనా నీ చిత్తాన్ని నెరవేర్చలేకపోతే అయ్యా నేముగా దినాన ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు ప్రభువా నీ ప్రజలను ఆరాధించడానికి సేవించడానికి పంపించినప్పుడు నాయన వారి పశువుల మీదకి నాయన వారి పంట పొలములన్నిటి మీదకి నాయన మరి నిజముగా నాయన మిడతలు వెళ్ళినప్పుడు ఆహారం అంతని తినివేసాయి నాయన. అలాంటి పరిస్థితుల్లో నాయన మాకు కలగకుండా నాయన అయ్యా మా దేశాన్ని రక్షించు, మా ప్రాంతాన్ని రక్షించు నాయన, నీ బిడ్డలను రక్షించు నాయన, మమ్మల్ని రక్షించు నాయన, మా కుటుంబాలను మా పిల్లలను సంరక్షించమని వేడుకొచ్చున్నాము నాయన. అయ్యా నీ కృప చేతనే ఈ దినాలలో మమ్మల్ని నడిపించమని వేడుకొచ్చు నాయన. కలిగినటువంటి ఈ తెగుళ్ళన్నీ కూడా నాయన మీ మాట సెలవు చేతనే అవి దూరపరచబడతాయి కాబట్టి నీ సెలవే మాకు అవసరం నాయన, నీ మాటని మాకు అవసరం నాయన, నీ యొక్క ఆజ్ఞని మాకు అవసరం నాయన. నీవు దీవించడానికి నీవే ఆజ్ఞాపించావు గనక నాయన ఈ దినాలలో మా పక్షాన కూడా ఉండి నాయన, మా కుటుంబం పక్షాన ఉండి నాయన, మా పిల్లల పక్షాన ఉండి నాయన, సంఘం ఎడల సంఘ బిడ్డల ఎడల నాయన అయ్యా మా ప్రార్థన కూర్చున్న ప్రతి బిడ్డల ఎడల నీ యొక్క ఆజ్ఞను పంపించిన ఆయన ఈ క్షేమము చేత మమ్మల్ని నింపి మీరు మాత్రమే మహిమ పొందమని పెట్టుకుంటాం. ఈ మధ్యాహ్న కాల దీవెనాసనం చేత నింపుతున్నాయన నిశ్చితమని రాగడాలని మరొకసారి ఈ విధంగా మేము అనేకులం వచ్చే కుటుంబాలతో సంతానాలతో నేను కలిగి జీవించుతూ నేను మహిమపరిచేటువంటి కృపా భాగ్యాన్ని దయచేస్తూ నీవేనైనా మీరే మాకు తల్లిగా తండ్రిగా దేవుడిగా కాపరిగా ప్రధాన కాపరిగా ఉండి క్షేమంతో నింపమని యేసయ్య అతి శ్రేష్టకరమైన దివ్యనామంలో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించదము. ఆయా
సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చదము. హల్లెలూయా 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 హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానములు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావసము కాపుదల భద్రత క్షేమము కుడున మనకును సకల పరిశుద్ధులకును మన ప్రార్థన కోరుచున్న ప్రతి బిడ్డలకును బంధువులు స్నేహితులు రక్త ఇరుపురు వారికి అల్పుడైన తన దాసుడైన నాకును తన దాసురాలకును పిల్లలకి దొరికి మాకు కలిగినటువంటి సమస్తమునకు మందిరమునకు పరిచయకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడయ్యండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే సంపూర్ణ అందరికీ